బేసిక్‌గా ఆయన తను ఏది మాట్లాడినా కరెక్ట్ అనేటటువంటి ఫీలింగ్‌లో ఉంటారు. ఇంకోటి తెలంగాణ ఉద్యమం రావడానికి కారణమైతే ఆయన చెప్పింది కరెక్టే గదా! దిష్టి తీసి పక్కన హ్మ్. పెట్టండి. ఆ రోజున హ్మ్. హ్మ్. కారణం ఏంటి? నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు పట్టుకుపోతున్నారు. హ్మ్. మా పంటలు మాకు అందట్లేదు. హ్మ్. మేము పండించుకోవడానికి అంటే నీళ్ళొస్తున్నది మా వైపు నుంచి. కృష్ణా, హ్మ్. గోదావరి అవును. వస్తుంది తెలంగాణ నుంచి. హ్మ్. అవును. కానీ హ్మ్. వాడుకుంటుందంతా ఆంధ్ర. ఆంధ్ర హ్మ్. పాలకుల వల్ల ఇదొచ్చింది. హ్మ్. మా ప్రాంతాలు కేసీఆర్ గూడా నేను దుఃఖిస్తున్నాను. నీళ్లు మా పక్క నుంచి వెళ్తుంటే అదే ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అటు గోదావరి దాకా పోతా ఉంటే పచ్చగా 2 వైపులా పొలాలు కనబడతాయి. అది చూసినప్పుడు నాకు దుఃఖం వస్తది. మా కరీంనగర్, మా ఆదిలాబాద్, మా మహబూబ్ నగరు ఏంటది రాళ్ళు రప్పలు కనబడ్డం ఏంటి? అని కదా మాట్లాడింది. అవును. హ్మ్. అది ఈయన దిష్టి అనే పదం వాడకుండా ఉంటే సరిపోయేది. కాకపోతే హ్మ్. క్యాజువల్‌గా మాట్లాడారు. ఇంకా వాళ్ళని దూషించలేదది. హ్మ్. తెలంగాణ వాళ్ళ దిష్టి అనేటటువంటి పదం గాకుండా, తెలంగాణ వాళ్ళు ఫీల్ అయినట్టు ఇక్కడ అయిందంటే సరిపోయేది. హ్మ్. ఆ రోజున ఆళ్ళు కోరుకున్నదేంటి? రాష్ట్ర హ్మ్. విభజన తర్వాత ఆళ్ళు బాగుపడాలి. అవును. హ్మ్. కాకపోతే వాళ్ళకి వాళ్ళు సాధించారది. ఇవాల్టి రోజునేంటి? భారతదేశంలో హైయెస్ట్ గెయిన్ ఏది ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కడో తెలుసా? తెలంగాణ. హ్మ్. వరి. ఓకే. హ్మ్. వరియా? హ్మ్. జోకేంటంటే రాష్ట్ర హ్మ్. విభజన